హలో ఫ్రెండ్స్, నేను మీ రెహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అంగన్వాడీ ఉద్యోగులని చర్చలకి అని పిలిచి ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉషశ్రీ చరణ్ ఆ మీటింగ్కి రాకుండా డుమ్మగొట్టారు. గడిచిన 33 రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురించి మనందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వం ఆ ఉద్యోగులతోటి 4 సార్లు చర్చలు జరిపింది. కానీ 4 సార్లు కూడా ఆ చర్చలు విఫలమైనాయి. నిన్న అంటే శుక్రవారం రోజు 5వసారి చర్చలకని పిలిచి ఆ చర్చలు కూడా 5వసారి జరిపిన చర్చలు కూడా విఫలమైపోయినాయి. ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక ఫోటో వేసాడు. ఈ ఫోటో చూడంగానే ఫస్ట్ ఎవరికైనా మనసులో వచ్చే ఫస్ట్ మాట దారుణమని. ఎందుకంటే ఇక్కడ చూడండి, కడప జిల్లా కొండాపురంలో గుంజీలు తీస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు మహిళలు గుంజీలు తీస్తున్నారు. వేతనాల పెంపుపైనే పీఠముడి, అంగన్వాడీలతో చర్చలు మళ్ళీ విఫలము. 4 సార్లు చర్చలు జరిపి విఫలమైనందుకు 5వసారి పిలిచారు. పిలిచిన మంత్రి గారే రాలేదు. ఇక్కడ చూస్తే మనం అంగన్వాడీలతో చర్చలు మళ్ళీ విఫలము, మీ తాటాకు చప్పుళ్లకు బెదిరిపోం, ఎస్మా చట్టం ప్రతులను భోగి మంటల్లో కాల్చేస్తాం అని చెప్పేసి అంగన్వాడీ మహిళ అంటున్నారు. భోగి మంటలల్లో కాల్చేస్తామని అంటున్నారు. మా డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగించి తీరుతాం అని అంగన్వాడీ యూనియన్ నేతలు తేల్చి చెప్పేశారు. ఇక్కడ చూస్తే తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధమని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో అంగన్వాడీ యూనియన్లతో మంత్రుల కమిటీ 5వసారి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎవరా మంత్రుల కమిటీ? ఇక్కడ చూడండి, జీతాలు పెంచాలని కోరగా జూలైలో పెంచుతామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగన్వాడీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? ఇక్కడ చూడండి, వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా అంగన్వాడీలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలకు ఆ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నేతలు బేబీరాణి, సుబ్బరామ్మ, లలిత, జ్యోతి పాల్గొన్నారు. చర్చల అనంతరం అంగన్వాడీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మినిస్టర్ ఎవరైతే పిలిచిర్రో, అంగన్వాడీ వర్కర్స్ని పిలిచిర్రో, ఆ మినిస్టరే రాకపోవడం అనేది ఈ వీడియోలని మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోనే హైలైట్ న్యూస్ అది. ఎందుకంటే పిలిచి రాకపోవడం ఏంటి అర్థం కాలేదు. ఇందులో ఇంకొక మీనింగ్ కూడా వెళ్తుంది. ఏంటి అంటే, ప్రభుత్వం ఈ చర్చల మీద సీరియస్గా లేదు అని చెప్పి ఒక మీనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సమ్మె యథాతథంగా కొనసాగుతుంది, సుబ్బారావమ్మ యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. కింద చూసుకుంటే ఇప్పటికీ 9 మంది చనిపోయారు, లలితమ్మ. చూసుకున్నట్లయితే 5 ఏళ్లకు ఒకసారి వేతనాలు పెంచుతామంటున్నారు. ఈ 5 ఏళ్లలో నిత్యావసర ధరలు ఎన్నిసార్లు పెరిగాయి. సమ్మె వల్ల ఇప్పటికే 9 మంది అంగన్వాడీలు చనిపోయారు. 1 కోటి సంతకాలు పెట్టించి సజ్జలకు ఇవ్వం, జగన్కు ఇస్తాం, జగన్ తీసుకునేదాకా అక్కడే ఉంటాం, దీక్షలు కొనసాగిస్తాం. ఇది యాక్చువల్గా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఖర్చులు, ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అంటాం. సంవత్సరానికి ఒకసారి ధరలు పెంచేది కూడా మీ ప్రభుత్వాలే. పెంచి వేతనాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతాము అనడంలో అసలు అర్థం ఉందా? ఒకటి. రెండవది, ఈ సమ్మెల సందర్భంలో 9 మంది అంగన్వాడీ చనిపోయారు. దానికి కారణాలు ఏవైనా అవ్వచ్చు. చనిపోయారు కాబట్టి సమ్మె వల్లనే చనిపోయారు అంటారు. అందులో వేరే ఆప్షనే లేదు. అందుకే ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం సాఫ్ట్నెస్ అన్నది చాలా అవసరం. వీళ్ళు ఏదో వేరే రాష్ట్రాల ఎంప్లాయీస్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, అంగన్వాడీలు. వీళ్ళు మన ఉద్యోగులు. వీళ్ళు ఏమడుగుతున్నారు? సరే మీరు పెంచుతామంటున్నారు, ఉద్యోగాలు మన శాలరీలు పెంచుతా అంటున్నారు. ఎప్పుడు పెంచుతారు? జూన్ నెలలో పెంచుతా అంటున్నారు. ఇక్కడ చూడండి, సజ్జల గారు కూడా
అదే మాట అంటున్నాడు. ఏమని అంటే జూన్ నెలలో పెంచుతాము, 11 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చినాము అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏమడుగుతున్నారు అంగన్వాడీలు అంటే జూన్ నెలలో పెంచుతారు, ఓకే, ఎంత పెంచుతారో చెప్పండి అంటే చెప్పము అని చెప్పేసి సజ్జల గారు కూడా ఏమంటున్నాడు, ఆయన చెప్పము, మేము పెంచుతాం, అప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ 2 ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్, జూన్ నెలకి ముందే ఎలక్షన్లు అన్నీ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడతాడో తెలియదు. కాబట్టి ఈ అంగన్వాడీ ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లేదు ఖచ్చితంగా ఇప్పుడే చెప్పాలి అని చెప్పేసి పట్టుబట్టాడు. గడిచిన 32 రోజులు అంటే ఈరోజు 33వ రోజు, ఇది ఈరోజు న్యూస్ పేపర్ కాబట్టి 33 రోజులు అయింది. అయినా కూడా పట్టు వదలకుండా అంగన్వాడీ వర్కర్సు ఈ సమ్మెని కొనసాగిస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.